నమస్తే వెల్కమ్ టు టీవీ 888 న్యూస్. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యుల ఆదేశానుసారం బుధవారం రోజున తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి బండ రామారం, మంచుతండ, కొత్తగూడెం, గుడితండ, అన్నారం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు జరపాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్లకి క్వింటాల్కి 2300 రూపాయలను రైతులకు చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సొసైటీ వైస్ చైర్మన్ మేడం శ్రీలత, డైరెక్టర్ భిక్షం రెడ్డి, సీఈఓ వందనపు వెంకటేశ్వరులు, జైబీ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర, కుంచాల శ్రీనివాస్ రెడ్డి, అనూక్, ఏఈఓ సాయి సృజన తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఆర్ఐ గారికి, ఏపీఓ గారికి, ఏపీఎం గారికి, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జే సంవిధాన్ కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ గారికి, అజయ్ గారికి, స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండరాజు గారికి, అదేవిధంగా తూర్పుగూడెం గ్రామశాఖ అధ్యక్షులు సుధాకరణ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, హమాలీలకు, ఎఫ్ఆర్సిఎస్ డైరెక్టర్ పూలమ్మ గారికి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఈ బండారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని మీరు మీ వడ్లను పట్టి ఆరబోసి వాళ్ళకు సహకరించాలి. అప్పుడు మాత్రమే మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి మద్దతు ధర గ్రేడ్ ఏ అయితే 2320, గ్రేడ్ బి అయితే 2300 ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ధాన్యం పోస్తున్నారో వారు ఆ విషయాన్ని గమనించి వారికి సహకరించి మీరు కూడా ఆ విధంగా ఉన్నట్టు కరెక్ట్గా ఇక్కడ ఎవరైతే దీన్ని ఆర్గనైజేషన్ చేస్తారో వాళ్ళు కరెక్ట్గా కాంటాలు పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ పెట్టుకొని రైతులు మరి ఆరుగాలు కష్టపడి పండించినటువంటి పంటకు విలువ లేకుండా మీరు చేయొద్దు. ఆ విధంగా చేసినట్టయితే మరి వారి రైతులు సంబంధిత అధికారులకు తెలియజేసినట్టయితే వెంటనే వారిపై చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఈ ఓట్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మరి మా తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ మందుల సామ్యుల్ గారి ఆదేశానుసారము ఈరోజు మేము ఈ వడ్ల కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.